రోజు లక్షల మంది దర్శించుకునే గుడి, కోట్లు కాదు కోట్ల కోట్ల మంది భక్తులు నమ్మే దేవుడు. కానీ ఒక్కసారి కూడా మనం ఆలోచించని ప్రశ్న ఒకటి ఉంది. మనకి అన్నీ తెలుసు అని అనుకుంటాం, కానీ తిరుపతికి తిరుపతి అని పేరు ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. అలానే తిరుమల అని ఎందుకంటారో కూడా తెలియదు. అసలు ఈ రెండు పేర్ల వెనుక ఉన్న కథ ఏమిటి? ఇది కేవలం ఒక పేరుకి సంబంధించిన కథ కాదు. దేవుడి ప్రేమ, భక్తుడి త్యాగం, శిలగా మారిన అనురాగం కలిసిన అద్భుత కథ. ఈ కథ జరుగుతోంది తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఈ కథ ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సినది. అంతకన్నా ముందు కొత్తగా చూసే వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని పెట్టండి. ప్రతి ఒక్క హిందువుకి ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఆ పేర్ల వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. చాలా చాలా కాలం క్రితం ఈ భూమిపై ధర్మం తగ్గిపోయిన కాలం అది. అప్పుడు లోకాన్ని కాపాడేందుకు ఆ శ్రీ మహావిష్ణువే భూమిపైకి వచ్చాడు ధర్మం కాపాడటానికి. కానీ ఆయన ఏ రాజ్యంలోనికి రాలేదు, ఏ మహానగరానికి రాలేదు. నిశ్శబ్దంగా ఉండే అడవులతో నిండిన కొండల మధ్య ఉన్న ఒక పర్వతాన్ని ఎంచుకున్నాడు. అదే మనం ఈరోజు తిరుమల అని పిలిచే ప్రదేశం. ఈ కొండలన్నీ సాధారణ కొండలు కావు. ఇవి ఆదిశేషులు స్వయంగా భూమిపైకి వచ్చి కొండలుగా మారాడని పురాణాల ప్రకారం చెబుతున్నారు. ఈ కొండలకు శేషుడు మల అంటే ఈ కొండని శేషాద్రి లేదా శేషాచలం అని కూడా పిలుస్తారు. కానీ కాలక్రమంలో ఈ కొండలన్నీ తిరుమల అని పిలవసాగారు. తిరుమల అంటే అర్థం ఏమిటంటే పవిత్రమైన కొండ అని అర్థం. అందుకే ఈ కొండ తిరుమల అనే పేరుతో స్థిరపడింది. తిరుమల అంటే మామూలు సాధారణ కొండ కాదు, దేవుడు స్వయంగా నిలిచిన పవిత్ర శిఖరం. అలాగే ఇప్పుడు తిరుపతి అని పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పూర్వకాలంలో ఈ కొండల కింద ఉన్న ప్రాంతాన్ని గోవిందరాజపట్టణం అని పిలిచేవారు. భక్తులు ఎత్తైన కొండపై ఉన్న దేవుడిని దర్శించడానికి ముందుగా ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు, ఇక్కడే ముక్కులు తీర్చుకునేవారు. అప్పుడు ప్రజల నోట్లో నుంచి ఒక మాట వినిపించింది, మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళే పవిత్ర స్థలంలో ఉన్నాం. అందుకు తిరు అంటే శ్రీ పవిత్రం, దైవ అనుగ్రహం, పతి అంటే నివాసం, ప్రాంతం అని అలా తిరుపతి అనే పేరు పుట్టింది. తిరుపతి అంటే దేవుడి దయ మొదలయ్యే ప్రదేశం అని అర్థం. తిరుపతి, తిరుమల రెండు ఎందుకు విడివిడిగా ఉన్నాయో చాలామందికి తెలియని విషయం. తిరుపతి అంటే భక్తులు మొదట అడుగు పెట్టే స్థలం. తిరుమల అంటే దేవుడు ప్రత్యక్షంగా ఉన్న స్థలం. అంటే తిరుపతి వరకు మనిషి ప్రయాణం చేసి తిరుమల నుంచి దేవుడిని అనుగ్రహం పొందాలని అర్థం. అందుకే మనం తిరుమల తిరుపతి అని అంటాం. అందుకే మనం తిరుపతిలో అడుగు పెట్టినప్పుడు మనస్సు మొత్తం కరిగిపోతుంది, కోరికలు తీరతాయి, అహంకారం కరుగుతుంది, దేవుడిని చూడాలని తపన పెరుగుతుంది. అది పూర్తయ్యేది మాత్రం తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనంతోనే. తిరుమల ఒక కొండ కాదు, దేవుడు మన కోసం నిలిచిన శిఖరం. ఇప్పుడైనా అర్థమైందా తిరుమల తిరుపతి పేర్లు ఎందుకు వచ్చాయని, ఎందుకంత పవిత్రంగా ఉన్నాయో అని. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.